కుబేరలక్ష్మి కటాక్షంతో అందరి ఇంట్లో బంగారం వజ్రం వెండి నిండా. లలిత అక్షయ తృతీయ బంగారు నగలకు తరుగులో 1% తగ్గింపు, వజ్రాభరణాలు క్యారెట్కు 5,000 తగ్గింపు. గురుగారు, తమలపాకు చెట్టు ఇంట్లో ఉండవచ్చా? ఒకవేళ ఉంటే ఏ దిక్కున ఉండాలి? మంచి ప్రశ్న. నాగవల్లి అంటారు దాన్ని, అంటే తమలపాకు పేరు నాగవల్లి. నాగవల్లి దళం అంటారు దాన్ని. అంటే దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో అత్యంత ప్రాముఖ్యత కలిగినది నాగవల్లి. ఆ తర్వాత ప్రాముఖ్యత ఉన్నది మామిడ. కానీ దైవ సమానంగా భావించేది మర్రి, రావి, జువ్వి ఇవన్నీ ఉంటాయి. సరే, ప్రస్తుతం మనకి నాగవల్లి అంటే తమలపాకు చెట్లు ఇంట్లో ఉండవచ్చునా? సో తమలపాకు చెట్టు ఇంట్లో ఉండడం వల్ల కొంతమంది ఈ మధ్య నేను కూడా సోషల్ మీడియాలో చూస్తున్నాను, కొంతమంది అనర్థం కలిగిస్తుంది, చాలా ప్రమాదం కలిగిస్తుందని చెప్పేసి, కొంతమంది వచ్చేసి అది చాలా లాభం అని చెప్పేసి భిన్న రకాలుగా చెప్పారు దాని విషయంలో. నేను ఆ తమలపాకు చెట్టు ఇంటిలో ఉండడం వల్ల విశేషమైనటువంటి లాభమే తప్ప నష్టము లేదు. హాయిగా తమలపాకు చెట్టు ఇంట్లో ఉండవచ్చు. మా ఇంట్లో సుభిక్షంగా తమలపాకు చెట్టు మా ఇంట్లో ఉంది. ఆ తమలపాకుల్ని మేము గిల్లుతాము, ఆ తమలపాకుల్ని మేము పూజలో వాడతాము. మాకు ఎటువంటి నష్టం జరగట్లేదు. మాకు సంతానం ఉంది, ఆరోగ్యం ఉంది, ధనం కూడా బాగా ఉంది. మాకు ఎటువంటి ఇబ్బంది కనబడటం లేదు. మాకు చాలా సంతోషంగా ఉన్నాం. అయితే ఏ దిక్కున ఉండాలి అని అడుగుతారు. సో దానికంటే ముందు నేను చెప్తాను, పనికిరానటువంటి అంటే కేవలం గ్రీనరీగా ఉండడం, అంటే ఆకుపచ్చ వర్ణంలో ఉన్నటువంటి నేత్రాలకి మంచి చేసేటువంటి ఒక చెట్టు ఉంది. చాలామంది పెడుతుంటారు. ఇప్పుడు మనీ ప్లాంట్, దాని పేరు మనీ ప్లాంట్. మరి దానివల్ల డబ్బులు వస్తాయో మనకు తెలియదు, కానీ చాలామంది ఇళ్లలో అది పెడుతూ ఉన్నారు. తర్వాత రెండు వచ్చేసి ఆడవాళ్ళు మొహాన్ని పెట్టుకుంటారు, దాన్ని అంటారు అలోవేరా. ఈ మొక్కలు కూడా ఈ మధ్య ఎక్కువైపోయినాయి. అలోవేరా ఇంట్లో కుబేరుడు ఉన్నట్టు అని చెప్పేసి అది ఎక్కడ చెప్పబడి, అలోవేరా ఇంట్లో ఉంటే కుబేరుడు ఉన్నట్టు అనే విషయం అది అబద్ధం, గుర్తుపెట్టుకోండి. కానీ మనీ ప్లాంట్ ఉండడం వల్ల ఉందంటే అది కూడా ఇక్కడ మనకు శాస్త్రంలో కనిపించదు. కానీ సెంటిమెంట్గా ఆచార ప్రకారంగా మనీ ప్లాంట్ ఉండడం వల్ల ఎలా ఉంటుందంటే ఆ ఇంటికి ముఖ్యంగా మంచి ఆలోచనలు పెరిగే అవకాశం. ఒక ప్రాణం ఉన్నటువంటి మొక్కకు ఎనర్జీ బాగా ఉంటుంది, అంటే ఆ మొక్కకు ప్రాణం ఉంటుంది. ఆ ప్రాణం వల్ల మనకి చాలా సౌకర్యవంతమైనటువంటి అనుబంధం ఏర్పడుతుంది. మొక్కకి మనసుకి రెండింటికి అనుబంధం ఏర్పడుతుంది. ఆ మొక్క చూడగానే ఆకుపచ్చగా ఉండడం కంటికి మంచిది. అలాగే అల్లుకుంటుంది, అంటే మనం గోడ పెడితే గోడ కలుపుకుంటుంది, కిటికీ పెడితే కిటికీ అల్లుకుంటుంది. ఆ రెండింటికి అల్లుకోవడం వల్ల అదంతా పచ్చదనంగా కనబడుతుంది, అది మంచిది. సో ఎటువంటి అక్కడ అటువంటి మనకి నెగిటివ్ ఎనర్జీ కలగకుండా పాజిటివ్ ఎనర్జీ కలగడం. రెండోది ఆ డస్ట్ని లోపల రాకుండా చూస్తుందిగా. సరే, ఆ కిటికీలోంచి మంచి చల్లటి గాలిని తీసుకుని తప్ప డస్ట్ లోపల తీసుకురాలి. అంటే రోగం లేనటువంటి ఇంట్లో ఆరోగ్యం ఉంటుందిగా, ఆరోగ్యం ఇంట్లో ధనం కూడా ఉంటుందిగా. అందుకే ఆరోగ్యం మహాభాగ్యం అన్నారు. కాబట్టి మనీ ప్లాంట్కి పరోక్షంగా అది పెట్టుకోవడం చాలా మంచిది అనుకున్నప్పుడు తమలపాకు చెట్టు కూడా, అంటే నాగవల్లి మొక్క కూడా విశేష ఫలితాన్ని కలిగిస్తుంది. అంటే దైవ వృక్షం, అది దైవపు యొక్క మొక్క. అది ఉండడం వల్ల మనకి ఎటువంటి ఇబ్బంది లేదు, చాలా మంచిది. ఆ తులసి మొక్కలాగానే నాగవల్లి మొక్కను కూడా మనం పెంచవచ్చును, శుభమే జరుగుతుంది, ఇబ్బంది లేదు. ఇవి అమ్మాయి అడిగినట్టే ఎటువైపు ఉండాలి, మీరు ఎటువైపు ఉంటే మంచిది అడుగుతున్నారు. ఎటువైపు ఉండాలని అడిగితే తూర్పు వైపున మాత్రం మనకి ఈశాన్యం వైపు ఉంటే మంచిది. తూర్పున ఈశాన్యం వైపు ఉండాలి. వాయువ్యంలో ఉన్నట్టయితే అంటే ఉత్తర వాయువ్యంలో ఉంటే మంచిది. అలాగే ఇంకా ఆ రెండు కాకపోతే ఇంకెక్కడ మాకు స్థలం ఉందనుకున్నప్పుడు దక్షిణ ఆగ్నేయంలో ఉంటే మంచిది. దక్షిణ ఆగ్నేయం కానీ ఉత్తర వాయువ్యం కానీ తూర్పు ఈశాన్యంలో కనుక ఉంటే ఆ యొక్క నాగవల్లి దళానికి, అంటే ఆ యొక్క తమలపాకు మొక్కకి విశేష ఫలితం ఉంటుంది. దానివల్ల ఇంటికి ఎనర్జీ బాగా ఉంటుంది, ధనప్రాప్తి పొందుకునే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా మీకు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందుకోగలిగే అవకాశం ఆ నాగవల్లి దళానికి ఉంటుంది. మరి దాన్ని నైరుతిలో పెడితే ఏమవుతుంది అంటే శాస్త్ర ప్రకారంగా నైరుతి దిశలో అటువంటి మొక్క పెంచకూడదు. అటువంటిదే కాదు, మనకి కేవలం వృక్షాలు లాంటి పెద్ద పెద్ద వృక్షాలు లాంటి మొక్కలు, అంటే మనకి పారిజాత మొక్కలు లాంటి పారిజాత వృక్షాలు కానివ్వండి, అటువంటి పెద్దవి మామిడి చెట్టు కానివ్వండి, లేదా మనకి అరటి చెట్టు కానివ్వండి, అటువైపు నాటితే మనకి శుభం కలుగుతుంది. కానీ ఈ తమలపాకు లాంటి చెట్లు మనకి మాత్రం దక్షిణ ఆగ్నేయంలో, తూర్పు ఈశాన్యంలో, ఉత్తర వాయువ్యంలో ఉంటే మనకి విశేషమైనటువంటి ధనయోగం ఉంటుంది. పిల్లలకి యశస్సు కలుగుతుంది, మంచి జ్ఞానవంతమైన స్థితి కలుగుతుంది, పెద్దల యొక్క ఆరోగ్యం కూడా అనుకూలంగా ఉంటుంది, విశేషమైనటువంటి శత్రునాశనాన్ని పొందుకునే అవకాశం. ఇక్కడ దానికి తమలపాకు చెట్టుకి ఆకర్షణ శక్తి ఎక్కువ, ఆకర్షణ శక్తి చాలా బాగా ఉంటుంది. కాబట్టి ఆకర్షణ శక్తి వల్ల వచ్చినటువంటి జనాలని, వ్యక్తుల్ని, మన వాళ్ళని మనతో అనుబంధాన్ని ముడిపెట్టగలిగే అవకాశం ఉంది. కాబట్టి నాగవల్లి దళానికి, అంటే నాగవల్లి చెట్టుకి మనం పూజ చేయడం మంచిదే, అది చెట్లు ఇంట్లో ఉండడం మంచిదే, విశేషమైనటువంటి శుభాన్ని, ఆనందాన్ని కలిగిస్తుంది. అందులో సందేహం లేదు. శుభమస్తు. సర్వే జన సుఖినో భవంతు.